హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం జీవశాస్త్రం 9వ తరగతి పాఠ్యపుస్తకంలోని జీవులలో వైవిధ్యం వర్గీకరణ పాఠానికి సంబంధించి మరికొన్ని ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్ని చూద్దాం. ద్వినామీకరణ విధానంలో ఒక జీవికి గల శాస్త్రీయ నామం ఈ క్రింది వాటిలో వేటిని సూచిస్తుంది? ఆన్సర్ క్రమము, వర్గము. వృక్షాయుర్వేదాన్ని రచించిన శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ పరాశర మహర్షి. అతి లవణీయత కలిగిన నీటిలో జీవించగలిగే అసాధారణ కేంద్రక పూర్వజీవులు ఏవి? ఆన్సర్ హైలోఫిల్స్. చదును పురుగులని ఏ వర్గపు జీవులను పిలుస్తారు? ఆన్సర్ ప్లాటీ హెల్మింథిస్. క్రింది వాటిలో ఏ జీవి నిజానికి బ్యాక్టీరియా కాదు, కానీ అంతర నిర్మాణం బ్యాక్టీరియాను పోలి ఉంటుంది? ఆన్సర్ సయనోబాక్టీరియా. పొరిఫెరా వర్గానికి చెందిన జీవిని ఈ క్రింది వాటిలో గుర్తించండి. ఆన్సర్ యూప్ట్రాక్టెలా, సైకాన్, స్పాంజిల్లా. పాదం వంటి ప్రత్యేక అంగం ద్వారా ఏ వర్గపు జీవులు చలిస్తాయి? ఆన్సర్ మొలస్కా. జీవులను సమూహాలుగా వర్గీకరించటానికి ఆధారం ఈ క్రింది వాటిలో ఏది? ఆన్సర్ పైవన్నీ, అనగా వైవిధ్యాలు, వంశపారంపర్య లక్షణాలు, పరిణామక్రమం. ఈ క్రింది వాటిని వాటి శాస్త్రీయ నామాలతో జతపరచుము. ఆన్సర్స్: 1 మామిడి, ఏ మ్యాంగిఫెరా ఇండికా, 2 చింత, టామరిండస్ ఇండికా, 3 బెండ, అబెలియాస్కస్ ఎస్క్యులెంటస్, 4 జీడి మామిడి, డి అనకార్డియం యాక్సిడెంటాలిన్, 5 తోటకూర, ఈ అమరాంథన్ విరిడిస్. ఏ వర్గ జీవులలో రక్తం ప్రసరించుటకు రక్తనాళాలు బాగా అభివృద్ధి చెందలేదు? ఆన్సర్ ఆర్థ్రోపోడా. 1995 సంవత్సరంలో కెవాలియర్ స్మిత్ అనే శాస్త్రవేత్త జీవులను ఎన్ని డొమైన్స్గా వర్గీకరించాడు? ఆన్సర్ 6 డొమైన్స్గా. పుష్పించని మొక్కకు సంబంధించని దానిని గుర్తించండి. ఆన్సర్ ఫైన్. ప్రోటిస్టా సమూహానికి చెందని దానిని గుర్తించండి. ఆన్సర్ హైడ్రా. బెలనోగాలసిస్, హెర్జ్మానియా, ఆంఫియాక్సస్ మొదలగునవి ఏ వర్గానికి చెందినవి? ఆన్సర్ ప్రోటోకార్డేటా. మొట్టమొదటి కణాన్ని ఏమని పిలుస్తారు? ఆన్సర్ లూకా. రొట్టె బూజులు ఏ వర్గానికి చెందుతాయి? ఆన్సర్ ఫంగై. ఈ క్రింద ఇవ్వబడిన వేటి శరీరం పిండ దశలో 2 త్వచాలతో తయారై ఉంటుంది, కావున వీటిని ద్విస్తరిత జీవులని అంటారు?
ఆన్సర్ సీలింటెరిటా. ఈ క్రింది వాటిని శాస్త్రవేత్తలు వారు వర్గీకరించిన సంవత్సరంతో జతపరచుము. ఆన్సర్స్: 1 విట్టేకర్, ఏ 1969, 2 ఊజ్ ఎట్ అల్, బి 1990, 3 కెవాలియర్ స్మిత్, సి 1998. పంచభాగ వ్యాసార్థ సౌష్ఠవం కలిగి మధ్య అక్షం చుట్టూ 5 సమాన భాగాలుగా అమరి ఉన్న జీవుల వర్గాన్ని గుర్తించండి. ఆన్సర్: ఇఖైనోడర్మేటా. 1925వ సంవత్సరంలో జీవులను కేంద్రక పూర్వ జీవులు, నిజకేంద్రక జీవులుగా వర్గీకరించిన శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్: చాటన్. మొనిరా జాతి లక్షణం కాని దానిని గుర్తించండి. ఆన్సర్: కణ మధ్య భాగాలలో నిజకేంద్రకం ఉంటుంది. ఇది మొనిరా జాతి లక్షణం కాదు. యూబ్యాక్టీరియా సమూహానికి చెందని జీవిని ఈ క్రింది వాటిలో గుర్తించండి. ఆన్సర్: నీలి ఆకుపచ్చ శైవలాలు. అనెలిడ వర్గానికి చెందిన జీవులను ఈ క్రింది వాటిలో గుర్తించండి. ఆన్సర్: వానపాము, జలగ. ఈ క్రింది వానిలో చేప జాతిని గుర్తించండి. ఆన్సర్: గోల్డ్ ఫిష్. ప్లాటీ హెల్మింథిస్ వర్గపు జీవిని గుర్తించండి. ఆన్సర్: పైవన్నీ, ప్లనేరియా, టినియా, బద్దెపురుగు. చర్మం మీద ముళ్ళు కలిగిన సముద్ర జీవుల వర్గాన్ని ఈ క్రింది వాటిలో గుర్తించండి. ఆన్సర్: ఇఖైనోడర్మేటా. ఈ క్రింది వాటిని బంగాళదుంపకు గల పేర్లతో జతపరచుము. ఆన్సర్స్: 1 ఆలు, హిందీ, 2 ఉరలక్కి ఝంగు, బి తమిళం, 3 బటాటా, సి మరాఠీ, 4 బిలాటి ఆలు, డి ఒడియా. క్రింది వాటిలో ఏవి వెన్నుముక్క కలిగిన మొట్టమొదటి జీవులు? ఆన్సర్: చేపలు. 1866వ సంవత్సరంలో జీవులను ప్రోటిస్టా, ప్లాంటే, అనిమేలియా అని 3 రాజ్యాలుగా వర్గీకరించిన శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్: ఎర్నెస్ట్ హ్యాకెల్. స్వతంత్ర పూర్వక కణం నుండి పుట్టుకు వచ్చిన కణాలు ఏర్పరిచిన జీవిని ఈ క్రింది వాటిలో గుర్తించండి. ఆన్సర్: పైవన్నీ, అరాకియా, బ్యాక్టీరియా, యుకేరియా. సంయోగం ద్వారా ప్రత్యుత్పత్తి జరిపే జీవిని ఈ క్రింది వాటిలో గుర్తించండి. ఆన్సర్: పారామిషియం. నత్తలు, కోమటి సంచులు, ఆల్చిప్పలు మొదలైనవి ఏ వర్గానికి చెందిన జీవులు? ఆన్సర్: మొలస్కా. సర్వ ఆమోదయోగ్యమైన 5 రాజ్యాల వర్గీకరణను ప్రతిపాదించినది ఎవరు?
ఆన్సర్ విట్టేకర్. ఒకే రకమైన లక్షణాలు కలిగి ఉండి జంటగా లేదా స్వతంత్రంగా తమ సంతతిని ఉత్పత్తి చేయగల జీవుల సముదాయాన్ని ఈ క్రింది వాటిలో ఏమంటారు? ఆన్సర్ జాతి. ఏ వర్గ జీవుల శరీరం మెత్తగా ఉండి గట్టి కర్పరంతో ఉంటుంది? ఆన్సర్ మొలస్కా. చేప గుండెలో ఎన్ని గదులుంటాయి? ఆన్సర్ 2. గుండెలో 4 గదులు కలిగిన మొసలి ఏ వర్గానికి చెందుతుంది? ఆన్సర్ సరీసృపాలు. ఈ క్రింది వాటిని వాటి శాస్త్రీయ నామాలతో జతపరచుము. ఆన్సర్స్: 1 వెదురు, ఏ డెండ్రోకాలమస్ కలోస్ట్రాబియస్, 2 మర్రి, బి ఫైకస్ బెంగాలిన్సిస్, 3 మిరప క్యాప్సికమ్ ఫ్రూటెసెన్స్, 4 ఉమ్మెత్త, డి దతూరా మెటల్, 5 పైనాపిల్, ఈ అనోనా స్క్వామిజా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కగలరు.